ఒంగోలులో బహిరంగ సభ 7-10-21 31/8/22లో పూర్తి చేస్తారని హామీ ఇచ్చాడా లేదా? 24/8/22 చీమకుర్తి సభలో 39/23లో పూర్తి చేస్తానడా లేదా? 12/4/23 ఇదే మార్కాపూర్లో బహిరంగ సభలో చెప్పాడు 31/10/2023లో పూర్తి చేస్తానని. కడాన 6/3/24 ఒట్టొట్టి ప్రాజెక్టుకి రిబ్బన్ కట్ చేశాడు. అవునా కాదా అని అడుగుతున్నా. నీళ్లు వచ్చాయా మీకు? ప్రాజెక్టు పూర్తయిందా? అడిగే ధైర్యం ఉందా మీకు? అడగరు. ఉందా మీకు? నిలదీస్తారా మీరు? అడుగుతారా మీరు? ఇది మోసం అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఎప్పుడైనా సరే మిమ్మల్ని మోసపెట్టానా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేస్తే చేస్తానని చెప్తా, చెయ్యలేకపోతే చెయ్యనని చెప్తాను తప్ప ఒట్టొట్టే మాటలు చెప్పే మోసం చెయ్యను, చెయ్యబోనని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. తమ్ముళ్ళు, ఈ ప్రాజెక్ట్ ను ఒకసారి మీరు చూస్తే అతి పెద్ద ప్రాజెక్ట్ ఇది. దీనికి 9,000 కోట్ల రూపాయలు కావాలి. మొత్తం మీరు ఒకసారి చూస్తే 9,081 కోట్లు కావాలి. ఇప్పటి వరకు 5,458 కోట్లు ఖర్చు పెట్టాం. ఇందులో కూడా భూసేకరణకి 484 కోట్లు ఖర్చు పెట్టాం. పునరావాసానికి 184 కోట్లు ఖర్చు పెట్టాం. అటవీ అనుమతుల కోసం 437 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ ప్రాజెక్టు 2 విభాగాలుగా విభజించాం. ఫేజ్ 1 2,042 కోట్లు కావాలి. ఫేజ్ 2 1,900 కోట్లు కావాలి. ఈ రోజు నేను వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఈ పనులన్నీ కూడా మీరు చూస్తే ఈరోజు దగ్గర మీరు ఒక్కసారి చూసినప్పుడు ఇప్పుడే నేను నల్లమల సాగర్ మొత్తం పనులన్నిటి చూస్తే ఇంకా 2,540 కోట్లు ఖర్చు పెడితే పనులు పూర్తి చేసే పరిస్థితి వస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చిన 20 నెలల్లో 540 కోట్లు ఖర్చు పెట్టాం. ఇంకో పక్కన మీరు ఒక్కసారి చూస్తే ఈ రోజే 436 కోట్ల రూపాయలకి లైనింగ్ ఫౌండేషన్ వేసి ఇక్కడికి వచ్చాను. ఒక్క R&R 7,200 మందికి ఇవ్వాలి. దీనికి 930 కోట్లు అవుతుంది. టనల్ 1 హెడ్ రెగ్యులేటర్ ఫీడర్, అదే మారిగా టనల్ 2 ఒక 70 కోట్లు అవుతుంది. ఇప్పుడే ఫీడర్ కెనాల్ చెప్పాను, నేనే ఫౌండేషన్ వేసాను. లైనింగ్ కానీ వాల్ కట్టడం కానీ వీటన్నిటికీ 486 కోట్లు అవుతుంది. నల్లమల సాగర్ ఆ గ్యాప్లు ఫిలప్ చేయడానికి ఇంకొక 59 కోట్లు అవుతుంది. తిగలేరు ఈస్ట్ కెనాల్కి 340 కోట్లు అవుతుంది. L&Aకి 139 కోట్లు అవుతుంది. మొత్తం కలిసి 2,540 కోట్లు ఖర్చు పెడితే ఈ జిల్లాలో మెజారిటీ ప్రాంతాలు
మెట్ట ప్రాంతాలు కాకుండా అన్ని ప్రాంతాలకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. తమ్ముళ్ళు, ఇన్ని పనులుంటే 1924లో వీళ్ళు ఖర్చు పెట్టింది 500 కోట్లు. 500 కోట్లు పనులు చేశారు. పనులు అయిపోయాయని మీకు పంగనామాలు పెడితే ఏమనాల మిమ్మల్ని అడుగుతున్నా? ఇది మోసం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా? దగా అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా? మీరిప్పుడు కూడా మొన్న 2 సీట్లు గెలిపించారు. ఇదే ఒంగోలు పార్లమెంట్ లో ఎర్రగొండపాలెం దర్శిని గెలిపించారంటే నేను నిజంగానే బాధపడుతున్నా. రాష్ట్రం మొత్తం 1 సైడ్ ఎన్నికలు జరిగాయి. ఈ ఒంగోలులో బ్రేక్ పడింది. ఇప్పుడు బ్రేకులు తీస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమిళు కులము కాదు కావాల్సింది, మతం కాదు కావాల్సింది. మీకు ఎవడు మంచి చేస్తే వాడికి అండగా ఉంటే మీ జీవితాలు బాగుపడతాయి. అవునా కాదా? నేను ఒక మాట చెప్పాను. ఆ రోజు మీకు ఒక హామీ ఇచ్చాను. సంక్షేమ కార్యక్రమాలు చేస్తానని చెప్పా. సూపర్ 6 సూపర్ హిట్ చేశావు. అవునా కాదా? తమిళు 4000, 6000, 10,000, 15,000 పెన్షన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం. 34,000 కోట్లు. మొదటి తారీఖున హాలిడే అయితే ముందు రోజే పింఛన్. అవునా కాదా? రేపు మార్చి 1వ తారీఖు ఆదివారం, శనివారమే మీ పింఛను మీ ఇంటికి పంపిస్తున్నా. నేను మీ దగ్గరికి వస్తున్నా. అవునా కాదా? ఇది పేదల సేవలో భాగస్వామ్యం. అవునా కాదా? నెలకు ఇంత డబ్బులు తీసుకొని మీరు రేపు ఓటేయకపోతే మీకు మంచి జరుగుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నెలకు 4,000, 6,000 తీసుకొని ఎన్నికల్లో 1000 రూపాయలకు కక్కుర్తి పడితే మనకు న్యాయం జరుగుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా.